Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము. ఓ లార్డ్, దేర్ ఈజ్ నాన్ లైక్ యూ టు హెల్ప్. 2 Chronicles 14 chapter 11 verses. ప్రభువా, నీకన్నా సహాయకులు ఎవరనూ లేరు. 2వ దినవృత్తాంతము గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనము. ఆశా గారు ఇక్కడ తనకు కలిగిన ఆపద నుంచి దేవుని దగ్గర విన్నవించుకుంటున్నారు, ప్రార్థిస్తున్నారు. ఏమని అంటే, అనేకమైన శత్రువులు నా మీదకి వచ్చి ఉన్నారు, వారిని ఎదుర్కొనుటకు నాకు సహాయము చేయమని, ఈ యొక్క శత్రువుల నుంచి నన్ను కాపాడి రక్షించి విజయాన్ని ఇవ్వమని దేవుని యొక్క బాధ్యతను గుర్తు చేస్తున్నారు ప్రార్థనలో. అప్పుడు దేవుడు ఆశా గారి యొక్క నమ్మకమును, నిరీక్షణను, విశ్వాసమును చూచి, నీవు నీ శత్రువులకును నీకును మధ్య దేవుని పెట్టుకునేందున మీ యొక్క విశ్వాసమును నేను చూసి నేను నీకు విజయమునిచ్చేదను, నీ శత్రువులను ఓడించి వారిని త్రోలివేసేదను. అప్పుడు సైన్యములకు యెహోవాయే అని నీకును నీ శత్రువుల మధ్య ఉంటాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను బాధించినది, నిన్ను బాధ పెట్టినది, నీ వద్ద నుండి పారిపోవలసినది మబ్బు విడిపోవనట్లు విడిపోవనని చెప్పేసి దేవుడు ఆశా గారితో మాట్లాడుచున్నారు. అప్పుడు ఆశా గారు బలము కలిగి దేవుని యొక్క సహాయము పొందుకొని వారిని జయించారు. మనము కూడా మన జీవితంలో దేవుణ్ణే సహాయంగా పెట్టుకోవాలి తప్ప వేరే ఏ మానవుల్ని ఎవరి మీద మనం నమ్మకం పెట్టుకోకూడదు, వారి సహాయమును కోరుకొనకూడదు. మనుషుల సహాయము వ్యర్థమని దేవుడే చెప్తున్నాడు. కాబట్టి మనము దేవుని యందే మన సహాయము కోరుకోవాలని దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు. ప్రార్థన. పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. అద్భుతకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సహాయమునకు ఆదరణకర్తవైన మా దేవ, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు తండ్రి. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ, మా అందరి జీవితంలోనూ నీ యొక్క సహాయమును పొందుకుంటకు అట్టి హృదయమును, అట్టి మనసును, ప్రార్థనాత్మను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి.